பயணிகளின் கனிவான கவனத்திற்கு வண்டியிலிருந்து இறங்கும் பயணிகளுக்கு தயவு செய்து வழிவிடவும். சிக்கு புக்கு ரயில் போலதான் ஸ்டேஷனா தாண்டி தூரம் போகும். பேலன்ஸ் பண்ணி 2 தண்டவாளம் மேலதான் வளைஞ்சு நெளிஞ்சு கடல் தாண்டி போகும். அடிச்சு புடிச்சு நீ லோவர் பர்த்த வாங்கினாலும் பெருசு வந்து கேட்டா விட்டு கொடுக்க வேணும். தண்ணி வாங்கினவ வைஃபை பாஸ்வேர்ட் கேட்கலாம். ஸ்டீமி இன்ஜினால ஈவி ட்ரெயினை மாறலாம். ஏறுறவன் ஏறுவான், இறங்குறவன் இறங்குவான். வண்டி மட்டும் நிற்காம சிக்கு புக்கு சிக்கு புக்கு. Nadi bola chiku buki dada wanda siki siki dabda dada muki tapi dada balo yeki nadi bola chiku buki Chitra, still you are unsure about your career plans. This negligence towards your future is unacceptable. ట్రై చేస్తున్నాను నాన్న. మనం అనుకున్నంత ఈజీ కాదు ఏది. నువ్వేం చిన్నపిల్లవు కాదు. నీ కజిన్స్ని చూడు. నీకు 2 years అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ సెటిల్డ్ విత్ జాబ్స్. కంపేర్ చేయకు నాన్న. ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం, ఓన్గా ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసుకోవడం రెండు ఒకటేనా? సరే, మరి ఆ స్టార్ట్అప్ ఐడియా ఏంటో చెప్పు. అదే ఐడియా ఉంటే ఇంకెందుకు. రీసెర్చ్లోనే ఉన్నాను నాన్న. ఐడియాస్ని బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నా. చిత్ర, లుక్, యూఆర్ వేస్టింగ్ యువర్ ప్రీసియస్ టైం. నువ్వు యూఎస్కి వచ్చేసాయి. ఇక్కడే జాబ్ చేద్దు కానీ తర్వాత ఎవరినైనా ఎన్ఆర్ఐని చూసి పెళ్లి చేస్తాను. లైఫ్ విల్ బీ హ్యాపీ. అంటే ఇప్పుడు నా వల్ల కాదనే కదా? ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేయడానికి తప్ప ఇంకా దేనికి కాల్ చేయవు కదా నాన్న? తల్లి, నేను ఇన్సల్ట్ చేయడానికి కాదురా. ఐ వాంట్ యూ టు సక్సీడ్. అయినా ఆ స్టార్టప్ ఏదో ఇక్కడ జాబ్ చేస్తూ కూడా ప్లాన్ చేసుకోవచ్చుగా. బా నాన్న, నాకు జాబ్ చేయాలని లేదు. అండ్ అది డ్రగ్ లాంటిది. మనకు తెలియకుండానే మన డ్రీమ్స్ని, గోల్స్ని చంపేస్తుంది. యూ సీ చిత్ర, మోస్ట్ ఆఫ్ ది ఆంటర్ప్రెన్యూర్స్ జాబ్ చేస్తూనే స్టార్టప్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. కంపారిజన్ వద్దని చెప్పాను. అయినా నీకు నా మీద ఎప్పుడూ నమ్మకం ఉండదు. బాయ్. అన్న ఏంటన్నా 10 నిమిషాలు లేటు. అదే వేరే వాడు అయ్యి ఉంటే రైడ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. సారీ బ్రో, కిందకు వస్తుంటే జిహెచ్ఎంసీ చెత్తబండి వచ్చింది. పర్సనల్ పనులన్నీ మా మీద రుత్తే ఎలా అన్న? ఈ పాటికి వేరే రైడ్ కూడా వేసుకొచ్చేది నువ్వు. ఏంటి ఈ గ్యాప్లోనే? సరే, 10 రూపాయలు ఎక్కువ ఇస్తా కానీ పోనీ బ్రో. నీ 10 రూపాయలు నాకేం వద్దు కానీ రైడ్ క్యాన్సిల్ చేసే ఇక్కడ అని చూపిస్తే అంత నాకు ఇచ్చే. ఎందుకు బ్రో? 10 నిమిషాలు వెయిట్ చేశానన్నా, నాకు ఆ మాత్రం కూడా చేయలేవా? భలే వాడువే. హలో భయ్యా, నేనున్నది మీకు రైట్ సైడ్లో, మీరు వెళ్తుంది లెఫ్ట్ సైడ్లో. ఒక్క నిమిషం భయ్యా, నా చుట్టూ ప్రదక్షిణాలు ఏమేం చేస్తున్నారా? మీరు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తున్నారు భయ్యా, కొంచెం ఫ్రంట్ రండి. హలో మేడం. హలో సారథి, ఫోన్ చేస్తే కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? అంటే ఇందాక రైడ్ పిక్ చేసుకుంటుంటే కట్ చేశాను. అవునా? నేను ఇక్కడ మెయిన్ రోడ్ మీదే ఉన్నాను. పిక్ చేసుకుంటావు అనుకుంటే కాల్ కట్ చేసామని క్యాబ్ బుక్ చేసుకున్నా. అవునా? కరెక్ట్గా ఎక్కడున్నారు? ఇక్కడ మన మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడ. ఒక్క 10 నిమిషాలు ఆగండి, నేను వచ్చేస్తాను. ఓకే దా, బాయ్. ఏంటన్నా లొకేషన్ వచ్చేసిందా? బ్యాక్ టైర్లో గాలి తక్కువ ఉంటుంది, ఒకసారి చెక్ చేయవా?
ఏంటో ఈ మధ్యలో సారీ అన్న ఏమనుకోకు. తమ్ముడు ఇలా నన్ను మధ్యలో వదిలేసిపోతే కంప్లైంట్ నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తా. ఫ్రైడే క్యాన్సిల్ చేసామన్నా, కంప్లైంట్ ఎవరికి ఇస్తావు? మా దొరికిస్తాం. ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఆటో క్యాబ్ బుక్ చేసుకుందా అన్నారు. 20 minutes బ్యాకే, కానీ ఆ క్యాబ్ వాడు నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టు తిరుగుతున్నాడు. ఏమైంది వీడికి? ఒకసారి ప్రశాంతంగా కూర్చోండి, నేను పెడతాను, సరేనా? ఏమైంది అంత చిరాగ్గా ఉన్నారు? ఏం లేదు, బిజినెస్ కన్సల్టెన్సీకి వెళ్ళాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఓ, బిజినెస్ ఏమైనా అనుకుంటున్నారా? స్టార్టప్ అనుకుంటున్నాను, కానీ ఏది చేస్తే బాగుంటుందని గైడెన్స్ కోసం వెళ్ళాను. మనం ఏం చేయాలో కూడా వాడే చెప్తే మనం ఎందుకు? ఏదంటే అది చేయలేం కదా. కాస్త ఇటు అటు అయినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది కూడా పైనుంచి మా నాన్న ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. మా నాన్నతో ఎప్పుడు చెప్పలేదు, కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్టప్ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. కొన్నిసార్లు అనిపిస్తుంది నాన్న చెప్పేది కూడా కరెక్టే అని, బికాజ్ ఐ డిడ్ నథింగ్. నాన్న చెప్పినట్టే ఆయన చెప్పిన జాబ్ చేసుకొని ఆయన చెప్పినట్టే పెళ్లి చేసుకొని ఉంటే అయిపోయేది కదా. అయ్యో, దానికి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోతే ఎలా మేడం? చిత్ర గారు, నేను కాలేజ్లో ఉండేటప్పుడు క్రికెట్ చాలా బాగా ఆడేవాడిని. లిటరల్గా చెప్పాలంటే పిచ్చి. ఒకసారి మాకు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్ అవుతున్నప్పుడు మా అపోనెంట్ కొట్టిన స్కోర్ చూసి మేము ఇన్నింగ్స్ ఆడకుండానే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎందుకంటే టార్గెట్ చాలా పెద్దది కాబట్టి. సో అప్పుడు మా కోచ్ వచ్చి మాతో ఒక మాట అన్నాడు, రే, ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న పడవ 10 మైళ్ళ వరకు సాఫీగా వెళ్ళింది. సడన్గా పడవ ములగడం మొదలుపెట్టింది. ఎందుకు? సముద్రంలో ఉన్న నీటి వల్ల కాదు, దానికి పడ్డ చిన్న కన్నం వల్ల. అంతే. ఆ ఒక్క మాటకి ప్రతి ఒక్కళ్ళు ఒక్కో విరాట్ కోహ్లీ ఆవహించాడు. సో మీరు కూడా మీ నాన్న అన్నారనో, చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారనో, మీరు వెళ్ళిన పని సరిగ్గా అవ్వట్లేదనో బాధపడడం ఆపేయండి. బాధపడితే బాధ పెడతారు, భయపడితే భయపెడతారు, ఆశపడితే ఆశ పెడతారు. నలుగుతుంటే తొక్కుతుంటారు, తగ్గుతుంటే ఎక్కుతుంటారు. అందుకే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు మీకు ఈ థాట్ రావడమే చాలా గొప్ప విషయం. వచ్చింది కదా, దాని అంతు చూసేంత వరకు వదలదు. పట్టుకోండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, చెప్తాను పదండి. ఏంటది? చెప్తాను రండి. మీ హాబీస్ ఏంటి? ఇవెందుకు? ఇప్పుడు మనకేం చేయాలో తెలీదు అన్నప్పుడు మనకు వచ్చినవి నోట్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఏం చేయగలవో నోట్ చేసుకోవచ్చు. అందుకు హాబీస్ అంటే పెద్దగా ఏం లేదు. కానీ మూడ్కి సంబంధం లేకుండా ఇళయరాజా సాంగ్స్ వినడం, అది కాకుండా యుద్ధం చేసినట్టు సినిమాలు చూడడం. ఇంకా మనం చేయగలిగే దాంట్లో చెప్పండి. నాకు పెయింటింగ్ అంటే బాగా ఇష్టం. పెయింటింగ్? క్లాతింగ్, ఎందుకంటే నా ఫ్రెండ్స్ డిజైనర్స్ చాలా మంది ఉన్నారు. వైన్ షాప్ కాదు, బెల్ట్ షాప్, ఎక్కువ లాభాలు ఉంటాయి. ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్, బెస్ట్ ప్రాఫిట్స్. ഹൈ ഹിൽസ് നടയിനിൽ നീതയം തൂക്കിനാൽ കൊട്ടും മഴയിനിൽ ഐസ്ക്രീം കേക്കിറാൽ തിക്കിത്തിനറിനെ ദിനമിവളാൽ ന്യൂ കോളർ ടോൺ അവൾ വാർത്തൈ താന അത് കേൾക്കത്താൻ ആസை கொண்டேன் நானா ക്യൂട്ട് മൊമെന്റാൽ എൻ ഏഞ്ചൽ ആനാൽ ഗുഡ് ഹാബിറ്റാൽ കൊള്ളை கொண்டு போனால் വാവ് ഉന്നന്ത സിരിപ്പൊളി വാവ് ഉന്നന്ത കടை വിഴി വാവ്
మినిట్స్ ఆగండి, నేనే చూపిస్తాను. ఊపిరాట్లే ప్లీజ్. మొత్తానికి మీ హాబీస్ నా హాబీస్, నా ఇష్టాలు మీ ఇష్టాలు అన్నీ కలిపితే ఒక 10 ఐడియాలు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఈ పని అయిపోయినట్టే కదా? ఓకే డన్. అమ్మా మిగతాది రేపు చూసుకుందాం. ఇప్పటికే చాలా అలసిపోయాను. ఏంటి రిలాక్స్ అయ్యేది? బయటికి వెళ్ళి వీటిలో మార్కెట్ దేనికి ఎంతెంత ఉందో అవన్నీ చూడాలి కదా. ఇంకా ఇవాళ ఏమొద్దు, రేపు చూద్దాం. హలో, కల్ కరేసో ఆజ్ కరో, ఆజ్ కరేసో అభీ కరో అన్నాడు కబీర్ దాస్. అమ్మయ్య, హిందీలో అన్నాడా కబీర్ దాస్? మనకెలాగో హిందీ రాదు. పర్లేదు, నేను అర్థమయ్యేలా చెప్తాను కానీ పదని బయలుదేరదాం. లేవండి మేడం. அருகில் அருகில் உன்னை காண வேண்டும் என்றும் என்ன சுட விரைந்தேன் விழுந்தேன் விழுந்தேன் ஆலம் கீழையா களவாடும் நேரம் இதுவாகும் அன்பே கரை சேரும் மட்டும் கால நேரம் இல்லை உயிரோடு சாகும் இது வேண்டாம் அன்பே எல்லைகள் தாண்டும் ஏதும் இல்லை இலக்கே உன்னை நீ காதல் தானே தந்தானே எதை நீ தாராளமா தாரா இலக்கே உன்னை கொண்டாடும் நீனே நானே அறிவாய் காதல் அறிவாய் வாழ்வை சரிவாய் வா. పానీపూరి బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటారు? వాడికి రోజుకి 10,000 వ్యాపారం అవుతుందంట. చాలా బాగుంది. నువ్వేమో చాట్ వేస్తూ ఉండు, నేనేమో భాబీ తోడ ప్యాజ్ దాలు అన్న వాళ్ళకి ఆనియన్స్ వేస్తూ ఉంటాను. అంతేలేండి, మీలాంటి బలిసిన వాళ్ళకి మాలాంటి ఐడియాలు ఎక్కడ నచ్చుతాయి? అమ్మో మా నాన్న, ఒక్క నిమిషం ఉండండి. హలో నాన్న, ఎక్కడున్నా? బిజినెస్ క్లయింట్ మీటింగ్లో ఉన్నాను నాన్న. లేదు అంకుల్, పానీపూరి బిజినెస్ ప్లానింగ్. నాన్న నేను క్లయింట్ మీటింగ్లో మళ్ళీ చేస్తానే, బాయ్. ఏంటండి ఇది? సరే అండి, మరి రైట్ టైం అవుతుంది, నేను బయలుదేరతా. అవునా? పర్లేదు, అయితే క్యాబ్లో వెళ్ళిపోతా. అయ్యో, ఆ డబ్బులు ఇది నాకు ఇచ్చాను, నేను దింపేస్తా. கூட்டம் பாட்டி போகும் என காதலாட்டம் போடுகின்ற வரி பூக்கள் பூக்கும் ஹேமை சென்றலா సరే చిత్ర గారు, రేపు కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. காதல் பூக்கும் ஒரு சாலை ஓரம் காணவில்லை அதிமாலை நேரம் காரணங்கள் அது உன்னை சேரும் காயம் கண்களால் வானில் எங்கும் புது மேகம் கூட்டம் பாட்டி போகும் என காதலாட்டம் போடுகின்ற வரி பூக்கள் பூக்கும் ஹேமை சென்றலா. సరే రమేష్, నా దగ్గర ఒక స్టార్టప్ ఐడియా ఉంది, విని ఏది బాగుందో చెప్పు కదా. చిత్ర ఈ చిత్ర విచిత్రమైన మనకెందుకు చెప్పు? హ్యాపీగా ఉంది కదా లైఫ్, తాగుతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అంతకుమించి ఏం కావాలి చిత్ర? అవన్నీ వేస్ట్ చిత్ర. ఫస్ట్ నువ్వు అర్జెంటుగా యూఎస్ వెళ్ళు, మీ నాన్న హెల్ప్ ఏదైనా జాబ్ చూసుకో, మెల్లిగా నేను వచ్చేస్తా. ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా మా నాన్న మీద పడి బతకమంటావా? తప్పేమని చిత్ర, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫస్ట్ మీ నాన్నే డబ్బులు ఇవ్వాలి. లుక్, నీకున్న బతకానికి ఏం సెట్ అవ్వవు, కావాలంటే ఇంకో ఫుల్ బాటిల్ తాగుదాం. ఈ బిజినెస్ ఐడియాస్ అంటే నీకో దానం. చిత్ర, అదేనా నీ డెసిషను?
ఏంటండి ఫేస్ వెలిగిపోతుంది? చెప్పకుండా నైట్కి నైటే కంపెనీ పెట్టేశారేంటి? లేదు సారథి. సారథి, నువ్వు నీ పనులని మానేసుకొని నా కోసం తిరుగుతున్నావు కదా, నీకేం ఇబ్బందిగా లేదా? ఇబ్బందా? ఇష్టపడ్డ అమ్మాయి కోసం తిరగటం ఏ అబ్బాయికి కష్టంగా ఉంటుంది? అదేం లేదండి, అన్నీ మేనేజ్ చేసుకుని వస్తున్నా. హలో మేడం, తిన్నారా? తింటున్నా. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది. అయినా నువ్వు అలసిపోయావు కదా, ఆర్డర్ చేసుకొని తినేవాళ్ళం, ఎందుకు కుక్ చేయడం? ఊరుకోండి మేడం, నేను లేనప్పుడు ఎలానో అదే చేస్తారుగా.